హలో నమస్తే. ఓఎన్బిఏ వ్యవసాయ విధానం గురించి తెలుసుకుంటున్నాం. ఓఎన్బిఏ వ్యవసాయ విధానంలో ద్వితీయ పోషకాల్లో చివరిదైన కాల్షియం గురించి తెలుసుకుందాం. కాల్షియం మొక్కకు ఎంత అవసరం? ఎందుకు అవసరం? కాల్షియం లేకపోతే మొక్కకు జరిగే నష్టం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓఎన్బిఏ వ్యవసాయ విధానాన్ని పరిచయం చేస్తున్న ప్రతిభా బయోటెక్ ఎండి రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్ కాల్షియం పాత్ర ఏంటి? మొక్కకు కాల్షియం ఎంత అవసరం? మన మనుషులు అయితే కాల్షియం గురించి బాగా మాట్లాడుకుంటాం, కాల్షియం లోపం గురించి, పర్టికులర్గా ఉమెన్లో. అవును. మొక్కలో ఏంటి పాత్ర, కాల్షియం పాత్ర? మనము మీరు ఇందాక అన్నట్టు కాల్షియము మనుషుల్లో ఉమ్. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటుంటాం. పిల్లల్లో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కాల్షియం లోపిస్తే మనకు బోన్ గ్రోత్ ఉండదు, ఎముకలు దృఢంగా ఉండవు, పెరుస్తనం ఉండి ఇరిగిపోతాయి అని చెప్పుకుంటారు కదా. అదే లక్షణం మొక్కలు కూడా ఉంటుంది. ఓహో, ఓకే. పిలుస్తాను వస్తుంది. మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా మొదటి నుంచి వచ్చినప్పుడు ఈ కాల్షియము మనము ప్రతి పదార్థము కణ నిర్మితం అని చెప్పుకుంటాం. ఏ పదార్థమైనా సరే అది ఒక కణ నిర్మితం. అనేక రకాల కణాలతో ఒక పదార్థం నిర్మితం అయి ఉంటుంది. అట్లాగే పత్రహరితం కూడా కణ నిర్మితం. ఈ పత్రహరితంలో ఉండే ఈ కణాలు గోడలైతే అంటే ప్రతి కణము దానికి గోడలు ఇలా ఉంటాయి, అన్ని పొరలుగా ఉంటాయి. సో ఈ పత్రహరితంలో ఉండే ఆ కణ గోడల నిర్మాణంలో కాల్షియం పాత్ర చాలా ఉంటుంది. ఓకే, ఓకే, ఓకే. ఆ కణ గోడలు ఏర్పడాలంటే ఆ కణం మొత్తం ఏర్పడాలంటే దాని గోడల నిర్మాణంలో ఈ కాల్షియం పాత్ర చాలా ఉంటుంది. అంటే బిగినింగ్లో కూడా దీని అవసరం ఉంది. అందుకే మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ప్రతి మూలకము ప్రతి దశలో అవసరం ఉంటుంది. తక్కువ, మధ్యస్థం, ఎక్కువ ఇలాగే ఉంటుంది తప్పనిచ్చి సున్నా ఇప్పుడు కాదని చెప్పుకున్నాం. అలాగే ఇది కూడా అంతే. సో పెరిగే సమయంలో మన భూమిలో కాల్షియం లేదనుకోండి, పూర్తిగా లేదనుకోండి, లేనప్పుడు ఎంతో కొంత మనం కాల్షియం అందించకపోతే ఈ పత్రహరితం అనేది సరిగా ఏర్పడదు. సో ఆ పత్రహరితంలో ఉండే ఆ కణ గోడల నిర్మాణము ఈ కాల్షియం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ప్రతి సెల్ ఏర్పడాలంటే తప్పనిసరి కాల్షియం కావాలి. ఓకే. సో ఈ అవసరం గుర్తించినప్పుడు రైతులు వాళ్ళ భూమిని టెస్ట్ చేసుకున్నప్పుడు, నేల భూసార పరీక్ష చేసుకున్నప్పుడు అందులో కాల్షియం లోపం ఉంది, పూర్తి స్థాయిలో బాగా లోపించింది అంటే తప్పనిసరి మీరు పెరిగే సమయంలో కూడా కొద్దిపాటి కాల్షియంను వాడి తీరాల్సిందే. ఓకే. సో అది వాడకపోతే మీకు ఈ పత్రహరితంలో ఉండే ఆ కణాలు ఏర్పడవు, ఆ సెల్స్ అనే నిర్మాణం జరగదు, లోపం జరుగుతుంది అనమాట. సో అందువల్ల దాన్ని గుర్తించాలి తప్పనిసరి. ఆ పెరిగే దశలో కూడా కాల్షియం యొక్క అవసరాన్ని గుర్తించి కొద్దిపాటిగా మనం కాల్షియంని పెరిగే దశలో కూడా వాడుకోవాల్సి ఉంది. అంతేకాకుండా చిగురాకులు ఏర్పడాలంటే ముఖ్యంగా ఏంటంటే ఒక కొత్త భాగం ఏదన్నా మొక్కలు ఏర్పడాలంటే కాల్షియం పాత్ర ఉంటుంది. ఓకే. ఎందుకంటే మనం ఇప్పుడు నాకు అనుకున్నాం కదా, కణ గోడల నిర్మాణంలో కాల్షియం పాత్ర ఉంటుందని. సో ప్రతి భాగం ఏర్పడాలంటే కొత్తగా కణాలు ఏర్పడాల్సిందే, దాంట్లో ఆ గోడలు ఇవన్నీ నిర్మాణం జరగాల్సిందే కదా. సో ప్రతి భాగము కొత్త భాగం ఏది ఏర్పడాలన్నా సరే కాల్షియం ఉండాల్సిందే. కాల్షియం లేకుండా అసలు ఎదుగుదల లేదు. ఓకే. మనకు నత్రజని, మెగ్నీషియము ఇవన్నీ ఓకే, కానీ వాటి నిర్మాణం మొదలవ్వాలంటే కాల్షియం కావాలి. సో కణానికి సంబంధించిన స్ట్రక్చర్ కావాలంటే గోడ ఉండాలంటే కాల్షియం ఉండాలి. సో మనకు చిగురాకులు రావాలన్నా, కొత్తగా చిగురాకులు రావాలంటే, పక్క కొమ్మలు రావాలన్నా, సో మొక్క మొత్తం ఎదగాలన్నా, అది ఇంకా తర్వాత పూత వచ్చి ఇంకొక భాగం ఏర్పడాలన్నా, పిందె రావాలన్నా, ఏమి జరగాలన్నా, కొత్తగా అది ఏర్పడాలంటే ఆ కణం నిర్మాణం జరగాలంటే కాల్షియం తప్పనిసరి కావాలి. సో కాబట్టి దీని అవసరం నిరంతరం ఉంది. కాకపోతే మనకు పెరిగే దశలో, తర్వాత పూత దశలో దీని అవసరం తక్కువగా ఉండి కాయ దశలో దీని అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇందాక మనము కాల్షియం మనకు మనుషులకు లోపించినప్పుడు మనకు ఎముకలు బలంగా ఉండవు, పెలుసుగా ఉండి ఇరిగిపోతాయి, ఉరకని ఇరిగిపోతాయి ఇలా చెప్పుకుంటుంటాం. పెరుగుదల కూడా సరిగా రాదని. అట్లాగే మొక్కల్లో కూడా అంతే. కాల్షియం లోపిస్తే మొక్క పెరుగుదల లోపిస్తుంది. కారణం ఏంటంటే కణ నిర్మాణం జరగదు కాబట్టి. అట్లాగే కొమ్మలు కూడా కొన్ని చెట్లకు పెలుసుగా ఉండి ఇరిగిపోతుంటాయి, ఉరకని ఇరిగిపోతుంటాయి కొమ్మలు. కొద్దిగా ఏదైనా మనము గాలి వచ్చినా, లేదంటే మనము ఏదైనా అంతర్శీద్యం చేస్తున్నప్పుడు, లేకపోతే వాటిని తగిలినప్పుడు, వాటి మీద భారం పడ్డప్పుడు కాయలు ఇరిగిపోతుంది. సో ఆ పెలుసుదనం అనేది కాల్షియం లోపించడం వల్ల వస్తుంది. చాలా మందికి ఇది అర్థం కాదు. అంటే మనకు చూడండి, బోను నిర్మాణంలో దృఢంగా ఉండాలంటే, ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం ఎలా అవసరమో కొమ్మలు కూడా అంతే. అవి దృఢంగా ఉండాలంటే, ఇరిగిపోకుండా పెలుసుదనం రాకుండా ఉండాలంటే తప్పనిసరి కాల్షియం ఉండాల్సిందే. అది లోపించిందంటే ఈ పెలుసుదనం వస్తుంది. కొమ్మలని ఊరికి ఇరిగిపోతుంటాయి గాలికి. పెద్ద గాలి వచ్చిందంటే కొమ్మలు ఇరిగిపోతుంటాయి. సో ఆ పెలుసుదనం రాకుండా అంటే మనం తప్పనిసరి కాల్షియం ఎప్పటికీ ఉండాల్సిందే మొక్కలో.
తర్వాత మనకు ఈ పూత అనేది పిందెగా మారాలంటే పూత అనేది పిందెగా మారి ఆ పిందె మళ్ళీ కాయగా మారి దాని సైజు కానీ బరువు కానీ ఈ రావాలంటే కాల్షియం పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే దీని అవసరం మనకు కాయ దశలో ఎక్కువ ఉంటుంది. పెరిగే దశలో పూత దశలో దీని అవసరం తక్కువగా ఉన్నా మనకు కాయ దశ వచ్చేసరికి దీని అవసరం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు అసలైంది ఆ సమయంలో పూత పిందెగా మారి ఆ పిందె పెద్ద సైజు కాయగా పండుగ మారాలంటే ఎక్కువ సైజు రావడానికి ప్లస్ బరువు రావాలంటే కూడా ఆ బరువు రావాలంటే కూడా కాల్షియం పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం తోలు అంటే స్కిన్ ప్రతి కాయకు పండుకు ధాన్యానికి అందరికీ త్వచం ఉంటుంది, రక్షణ కవచం. ఆ తోలు అంటాం మనం, లేదా పొట్టు ధాన్యం అయితే పొట్టు అంటాం. సో ఇవన్నీ దృఢంగా ఉండాలంటే అంటే ప్రతి దిగుబడికి దాని రక్షణ కవచం దృఢంగా ఉండాలన్నా దానికి ఎటువంటి పగులు రాకుండా ఉండాలన్నా అది ఎప్పటికీ ఎక్కువ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండాలన్నా ఈ కాల్షియం పాత్ర ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే కాల్షియం లోపించింది అనుకోండి ఆ తోలులో అంటే కాయలు పండ్లు అనుకోండి దాని చుట్టూ తోలు ఉంటుంది కదా, దాంట్లో పగుళ్ళు వచ్చేస్తాయి, బలహీనంగా ఉంటుంది, దానివల్ల తొందరగా పాడైపోతుంది, ఎక్కువ రోజులు నిలువ ఉండదు, తొందరగా పాడైపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు పూర్తిగా కాయ పండు అవ్వకముందే పగుళ్ళు వచ్చేస్తుంటాయి. సో అప్పుడు తప్పనిసరిగా గుర్తించాల్సింది ఇందులో కాల్షియం కూడా లోపించింది అని అర్థం. సైజు రాకపోయినా తర్వాత పిందెగా మారకుండా ఊరికి పూత రాలిపోతున్నా కొన్నిసార్లు పిందె కూడా రాలిపోతుంటుంది. పిందె కూడా రాలిపోతుంటుంది, అది పెద్దగా అవ్వకుండా పిందె కూడా రాలిపోతుంటుంది. సో ఇలా జరుగుతుంది అంటే కాల్షియం లోపించింది అని అర్థం. సో కాయ దశలో దీని అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో దీని లోపం లేకుండా తప్పనిసరి జాగ్రత్త పడాలి. అది లోపించిందంటే పూత పిందెగా మారదు, పిందె కాయగా మారి పెద్దగా సైజు రాదు, బరువు రాదు. తర్వాత దాని స్కిన్ ఏదైతే ఉందో తోలు ఏదైతే ఉందో అది బలహీనంగా ఏర్పడుతుంది. అది బలహీనంగా ఏర్పడిందంటే మనకు నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. అంటే రైతు పంట వచ్చిన తర్వాత అది తొందరగా ఎక్కువ రోజులు ఆపుకోవడానికి కూడా ఉండదు అన్నమాట అవకాశం. ముఖ్యంగా కాయలు పండ్లలో అయితే వెజిటబుల్స్లో అయితే ఈ నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. నిల్వ సామర్థ్యము ఒక వెజిటబుల్ని మనము కూరగాయలని అమ్మడానికి మనకు ఒక్కరోజు అదనంగా దొరికినా చాలు కదా, చాలా లాభపడతారు రైతు. అదే ఒకరోజు ముందే అది కుళ్ళిపోయింది అనుకో ఎంత నష్టపోతాం. సో కాబట్టి నిల్వ సామర్థ్యంలో ఈ కాల్షియం పాత్ర చాలా ఉంటుంది. కొమ్మలు ఇరిగిపోకుండా కూడా మొక్కను కాపాడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇదివరకు మనం కార్బోహైడ్రేట్స్ సరఫరా జరగాలంటే సల్ఫర్ కావాలని కోరుకున్నాం కదా, ఈ సల్ఫర్తో పాటు ఈ కాల్షియం కూడా కార్బోహైడ్రేట్స్ అన్ని భాగాలకు సరఫరా జరగాలంటే కాల్షియం తప్పనిసరి. అంటే ఒక దారి సరఫరా జరగాలన్నా ఒక జీవన ప్రక్రియ జరగాలన్నా దాంట్లో 4-5 రకాల మూలకాలు ఇన్వాల్వ్ అవుతాయి. అందులో మనకు కార్బోహైడ్రేట్స్ అన్ని భాగాలకు సరఫరా జరగాలంటే సల్ఫర్ ఎలా కావాలో అలాగే కాల్షియం కూడా కావాలి, తప్పనిసరి. సో కాబట్టి కాల్షియం అనేది నిరంతరం అవసరం మొక్కకి, ఇది తెలుసుకోండి. తర్వాత దీన్ని పెరిగే దశలోను పూత దశలోను తక్కువగా వాడుకున్నా కాయ దశలో దీన్ని ఎక్కువగా వాడుకోవాలి. దాన్ని కాయ దశలో కూడా స్ప్రే చేసి ఇస్తారా లేకపోతే భూమిలో ఇస్తారా? లేదు, భూమిలో అది స్ప్రే ద్వారా దాన్ని పూర్తి చేయలేం. ఏ మూలకాన్ని కూడా మనము పిచికారి ద్వారానే పూర్తి చేయాలని అనుకోవడం తప్పవుతుంది. లోపం కనపడ్డప్పుడు అప్పటికప్పుడు తాత్కాలికంగా దాన్ని ఉపశమనం కలిగించడానికి, అంటే భూమి నుంచి తీసుకొని అది పైకి వచ్చి ఆ జీవన ప్రక్రియలో పాల్గొనడానికి సమయం పడుతుంది. కాబట్టి మనకు తాత్కాలిక ఉపశమనానికి మనకు డాక్టర్లు ఎట్లా మనకు టానిక్ ఇలా ఇస్తూ ఉంటారో అలాగే ఏదైనా లోపాలు మనం గుర్తించినప్పుడు వాటిని పిచికారి ద్వారా వెంబడే ఆ తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే పిచికారిని ఉపయోగించాలి. అన్నిటికీ పిచికారి శాశ్వత పరిష్కారం కానే కాదు. సో భూమిలో తప్పనిసరి ఇవ్వాల్సిందే. కాయగా మారడానికంటే ముందు ఐడెంటిఫై చేయలేమా సార్? ఇప్పుడు కాయ అయిన తర్వాత అప్పుడు ఐడెంటిఫై చేసి కూడా ఉపయోగం ఉంటుంది, చాలా డిలే అవుతుంది. అవును, అంటే మనకు ఈ కాల్షియం లోపించింది అనుకోండి, చిగురాకుల మొనలు ఉంటాయి కదా, చిగురాకులు ఏర్పడతాయి కదా, ఆ మొనలు మాడిపోతాయి. చూస్తుంటాం చాలాసార్లు మొక్కలు. మనకు చిగురాకు రాగానే ఆ చివర్లు ఉంటాయి, చిగురాకు చివర్లు ఉంటాయి కదా, అవి మాడిపోతుంటాయి, ముడుచుకుపోతుంటాయి. అవి ముడుచుకుపోయినా అది మాడిపోయిన వచ్చిన చిగురాకు ఆ ఎడ్జెస్ ఏదైతే మాడిపోతుంటాయి, చివర్లు మాడిపోతున్నాయో అప్పుడు కాల్షియం లోపించిందని గుర్తించాలి. తర్వాత పిందె రాలిపోతుందన్నా కాల్షియం లోపించిందని గుర్తించాలి. సో ముందుగా మనకు పెరిగే దశలోను పూత దశలోను కాల్షియం లోపించింది అని గుర్తుపట్టాలంటే చిగురాకులు చూసుకోవాలి. చిగురాకులు కానీ మొనలు మాడిపోతూ ఉన్నా, అవి ముడుచుకుపోతున్నా
మనకు కాల్షియం లోపించిందని అప్పుడే గుర్తించవచ్చు. తర్వాత మనకు పిందె రాలిపోతుంది. తర్వాత పిందె ఎక్కువ సైజు రాకుండా అలాగే ఉండిపోయి చిన్న సైజులోనే మనకు కాయ పండుగ మారిపోతుందంటే కాల్షియం లోపించిందని. తర్వాత కాయకు పగుళ్ళు ఇలా ఏర్పడుతున్నాయన్నా కూడా మనకు కాల్షియం లోపించిందని అర్థం. చర్మం పలచగా ఉంది దానికంటే కూడా ఖచ్చితంగా మనకు చర్మం పలుచుకున్నప్పుడే పగుళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే దాని సైజు పెరుగుతున్నప్పుడు ఆ పలుచగా ఉండడం వల్ల పగుళ్ళు అనేవి ఏర్పడిపోతాయి. సో ఎప్పుడైతే దృఢంగా ఉందో అప్పుడు పగులు రావు. ఆ దృఢంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి అవసరం ఉంది. సో ఇలా కాల్షియం యొక్క పాత్ర మొదటి నుంచి చివరి వరకు దీని పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని తప్పనిసరి దీని అవసరాన్ని గుర్తించాలి. మనకు పెరిగే సమయంలో పూత సమయంలో కూడా దీని అవసరాన్ని గుర్తించాలి. లోపం ఉంటే సవరించుకోవాలి భూమిలో. మనము దీన్ని ఎక్కువగా కాయ దశలో వాడుకుంటాము. పెరిగే దశలో పూత దశలో దీని అవసరం తక్కువ ఉంటుంది, అయినా కావాలి. లోపించిందంటే తప్పనిసరి ఆ సమయంలో కూడా వాడి తీరాల్సిందే. లేదు మీ భూమిలో ఎంతో కొంత ఉంది కాల్షియము, ఇబ్బంది లేదు అనిపించినప్పుడు ఆ సమయంలో ఒక్కోసారి వాడకపోయినా ఇబ్బంది ఉండదు. బట్ మనం భూసార పరీక్ష చేసుకొని ఉండాలి. నీ భూమిలో కాల్షియం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే భూసార పరీక్ష చేయాల్సిందే. ఉంది అంటే ఆ సమయంలో పెరిగే దశలోనూ పూత దశలోనూ ఆ ఉన్నది ఉపయోగపడుతుంది. కాకపోతే కాయ దశ వచ్చేసరికి దాని అవసరం వినియోగం ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరి మనం బయట నుంచి అందించాల్సింది. మిగతా వాటి అన్నిటితో పోలిస్తే ఇది ప్రధానంగా ఏంటంటే మనం ఏదైతే ప్రొడక్ట్ దిగుబడి మనం తీసుకోవచ్చు, దిగుబడిని ప్రొటెక్ట్ చేసుకో దాని మీద దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పనిసరి ఆ సమయంలో చాలా మంది రైతులు అంటే ఏంటంటే కాల్షియం మనము కాయ ఏర్పడేటప్పుడు చూసుకుందాంలే అన్నట్లుంటారు. కానీ ఎప్పుడైనా సరే ఇది వినియోగంలోకి రావాలి అంటే దానికంటే ముందు నుంచి దీని లభ్యత అనేది భూమిలో ఉండాలి కదా. సో అది మొక్కలకి ప్రవేశించి జీవన ప్రక్రియలు జరిగి ఆ కాయకు ఉపయోగపడాలంటే దానికంటే ముందే అది మొక్కలో వచ్చి ఉండాలి. సో చాలా మంది ఏంటంటే కాయ ఏర్పడ్డాక మొదలెట్టడము లేట్గా వినియోగిస్తారనమాట. ఆలస్యం అయిపోతే దాని అవసరం అప్పటికి మొక్కకి చాలా వరకు అంతే ఉపయోగం ఉండదు. సో పర్టికులర్ క్రాప్ ని జాగ్రత్తగా తీసుకోవడానికి కాల్షియం అవసరం, ఖచ్చితంగా కాల్షియం అవసరం. సో మనము ఎట్లా పిల్లలు పెరగడానికి మన అడ్వర్టైజ్మెంట్లో కూడా చూస్తుంటాం, ఎక్కువగా కాల్షియం గురించి చెప్తారు. అవును అవును. సో అట్లాగా మొక్క పెరిగి ఆరోగ్యంగా పెరిగి కొమ్మలందుకు దృఢంగా ఉండాలంటే ఈ కాల్షియం తప్పనిసరి అవసరం ఉంది. దీని లోపాన్ని గుర్తించాలంటే దాని చివర్లు లేత చిగుర్ల చివరలు మాడిపోయినట్లుంటాయి. తర్వాత లేత ఆకులు ముడుచుకుపోతుంటాయి, పిందెలు రాలుతూ ఉంటాయి, పిందె అయితే రాలుతూ ఉంటుంది. సో ఇవి గుర్తించినప్పుడు తప్పనిసరి కాల్షియం లోపాన్ని సవరించుకోవాల్సి ఉంటుంది. ఇది కాల్షియం యొక్క పాత్ర మొక్క జీవన చక్రంలో. ఓకే, ద్వితీయ పోషకాలు కాల్షియంతో మనకు కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ సూక్ష్మ ధాతువుల గురించి మనం మాట్లాడుకోవాల్సింది. రైట్ సార్, థ్యాంక్ యూ. కాల్షియం పాత్ర చాలా ముఖ్యమైనది. పంట క్రాప్ వచ్చిన తర్వాత క్రాప్ను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కూడా కాల్షియం అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాల్షియం తక్కువ మోతాదు అయినప్పటికీ చాలా ఇంపార్టెంట్ మూలకంగా దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.